తెల్లవారుతుందనగా నిద్ర పట్టింది రమణకు. 8 గంటలయింది. ఆ రోజు ఆదివారం. ఇంకా రమణ నిద్ర లేవలేదు. దరిద్రుడికి నిద్రెక్కువని అంటూ ఆశీర్వదిస్తూ మరచెంబుడు కాఫీ తాగి మరొక ఘాటైన కారాకిళ్ళి బిగించి వరండాలో కూర్చుని పేపరు చదువుకుంటున్నారు శేషావతారం గారు. ఇంటి ముందు కారాగింది. డ్రైవరు లోపలికొచ్చి, రమణ గారుండేది ఇక్కడేనా అండి అన్నాడు. రమణారావు గారా? వీధి చివరి ఇల్లు. ఆ మేడంది చూసావ్? తన మేనల్లుడు కోసం కారున్న పెద్ద మనిషి అలా వెతుక్కుంటూ వస్తాడని నమ్మకం లేక వచ్చిన డ్రైవర్కు మరొక ప్లేడర్ గారి ఇల్లు చూపెట్టాడు శేషావతారం. కాదండి, ఇంటి నెంబర్ ఇదేనండి, కేర్ ఆఫ్ శేషావతారం అంటూ జేబులోంచి ఓ కాగితం ముక్కను తీసి ఆయన చేతికిచ్చాడు డ్రైవర్. అలాగా, ఉండు బాబు పిలుస్తాను. ఏమేవ్, మన బడుద్దాయి నిద్రలేచాడా? ఇంతకీ ఎందుకు బాబు మా వాడు? కోఆపరేటివ్ బ్యాంకు సెక్రటరీ గారు తోలుకు రమ్మన్నారండి. ఏంటి, రామానుజుల నాయుడు గారా? అవునండి. ఏంటో అంత అర్జెంటు పని? తెలీదండి. రమణ హుటాహుటిన నిద్రలేచి మొహం కడుక్కొని చకచకా అడుగులు వేసుకుంటూ వెళ్లి కారుకి కూర్చున్నాడు. శేషావతారం గారు ముక్కు మీద వేలేసుకుని ఏంటబ్బా ఈ భాగవతం అని ఆశ్చర్యపోయారు. కారు సరాసరొచ్చి నాయుడు గారి ఇంటి ముందు ఆగింది. అంతకుముందు ఆ ఆవరణలో అడుగు పెట్టినవాడు కాదు రమణ. బయట హాలులో చాలా కోలాహలంగా ఉంది. ఇంచుమించు 10 మంది జనం కూర్చుని కులాసాగా మాట్లాడుకుంటూ కాఫీలు తాగుతున్నారు. అందులో 2 స్త్రీలు. కారు ఆగగానే నాయుడు గారు లేచి నిలబడ్డారు. రావోయ్ హీరో అంటూ రమణను ఆప్యాయంగా ఆహ్వానించారు. కాసేపు అంతా అయోమయంగా అనిపించినా వెనువెంటనే విషయం అర్థమైంది రమణకు. ముందు లేడీస్ ఫస్ట్ అన్నారు గనుక ఆడవాళ్లను పరిచయం చేస్తా. మన సాలెగూడు నాటకంలో హీరో మిస్టర్ రమణ. చూడు రమణ, ఈ అమ్మాయిని హీరోయిన్. సరిగ్గా చూసుకుని ముందే చెప్పు బాబు. ఎంతో పట్టున్న సీనులు, పగడబందీ డైలాగులు రాశా మీ ఇద్దరి మధ్య. కొత్తగా నాటకాల్లో చేరింది. మంచి చురుకైన పిల్ల. పేరు ప్రతిమా ఠాగూర్. ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చుకుంటావో నీ చేతిలో పెడుతున్నాను. చూడు ప్రతిమ, మన రామూర్తున్నాడే. రమణండి నా పేరు. పేరులో ఏముంది లేవయ్యా. ఇదిగో అందరికీ చెప్తున్నాను, మన రమణ ఈ నాటకానికి నిజమైన డైరెక్టర్. వాల్ పోస్టర్ మీద పేరు నాదైనా నాటకానికి సంబంధించినంత వరకు నేను కూడా అతని గీటు దాటను. ఇదిగో భీమారావు, అసలు డైరెక్షన్ బాధ్యత నీకే అప్పగిద్దామనుకున్నాను. కానీ నిన్ను చూసి బెదిరిపోతున్నారో ఈ మనుషులు. నాటకంలో విలను వేసినంత మాత్రాన ఉత్తప్పుడు అదే ఫోజు పెట్టడం మానే. అన్నట్లు రమణ మన విలన్ భీమారావు. మన ఆఫీసులోనే సీనియర్ గుమస్తా. ఎంత సీనియర్ అంటే బ్యాంకు పుట్టక ముందు నుంచి మన బ్యాంకులోనే ఉద్యోగం. బ్యాంకు పుట్టినరోజుకు మైసభ వేస్తూ దుర్యోధనుడై అది లేదు ఇది లేదు అంటూ బొబ్బలు పెట్టిన సందర్భంలోనే మన బ్యాంకు చైర్మన్ గారికి గుండె నొప్పొస్తే అలా నాటి గగ్గైకు లేదు అన్నట్లు కంచుకంటాం. గుండెల మీద దిమ్మసాని పెట్టి కొట్టినట్లే నాటక రంగాన్ని ఉద్ధరించి సినిమాలకు చావు దెబ్బ కొట్టాలని కలలు కంటూ బ్యాంక్ అకౌంట్లు తలకిందులుగా రాస్తుంటాడు. ఇంకా ముకుందరావు రాలేదే? అడుగో, 100 ఏళ్ల ఆయుష్ అయ్యా. టైంకు రావాలయ్యా. ఒప్పుకున్నాక ఎందుకింత ఆలస్యమైంది? మా బాబాయికి హార్ట్ అటాక్ అండి రాత్రి. గుండె జబ్బే? ఇదేం మొదటి అటాకా? అవునండి. ఓస్, మొదటి దెబ్బేనా? ఏం భయంలే. రెండో దెబ్బ దాటాక కాస్త కంగారు. మా చైర్మన్ గారు రెండో మెట్టు దాటి 7:30 అయింది. ఇంకా బోర్డు మీటింగ్లో మైసభలో భీమారావులా బొబ్బలు పెడుతూనే ఉంటాడు. 11 గంటలయింది. ఇలా కబుర్లు కాకరకాయలు దొర్లుతూనే ఉన్నాయి గాని అసలు కథ మాత్రం ముందుకు సాగడంలే. ఈ నాటకంలో ప్రత్యేకత ఏంటంటే కథ జరుగుతున్నంతసేపు ఎవరు ఎందుకు ఏడుస్తారో, ఎవరు ఎందుకు నవ్వుతారో బ్రహ్మదేవుడికి అర్థం కాదు. ఒక్కోసారి రాసినవాణ్ణి నేనా, ఇంతమందికి ఇన్నిసార్లు చదివి వినిపించానా, నాకే మతిపోయి అనుమానం వస్తుంటుంది. ఒకళ్ళ డైలాగు పొరపాటున మరొకరికి రాసానేమోనని భయం. గంటన్నర తల బద్దలు కొట్టుకున్నాక అప్పుడు తెలుస్తుంది, తలకెక్కుతుంది. ఆ ఫలానా డైలాగు ఫలానా పాత్రకు ఎందుకు రాసింది. ఒకసారి ఏమైందనుకున్నావు? 25 ఏళ్ల క్రితం సంగతి. బాబురావు అని నాటకాల కాంట్రాక్టరు కృష్ణుడి వేషం నన్నే వేయమన్నాడు. చింతామణి అని ఓ మహా ఇల్లాలు ద్రౌపది వేషం కట్టేది. ఆమె సిఫారసు చేసిందట. అయ్యిందా? గొంతెత్తానయ్యా. అదిగో ద్వారక అంటూ. గడియారం 12 గంటలు కొట్టింది. చచ్చాం, ఈ గొడవలో మరిచేపోయా. ఆడిటు రాక్షసులు దిగుతున్నారు ఇవాళ. ఇంకా స్నానమన్నా చేయలే. ఒరే రెడ్డయ్యా, ఆ అమ్మాయిల్ని దిగబెట్టిరా. నువ్వు అటేగా రమణ, వెళ్ళు. వాళ్లతో రేపు సాయంత్రం 6ంటికి అందరూ టైంకి రావాలి మరి. ఇక్కడే భోజనాలందరికీ అంటూ లోపలికి హుటాహుటిగా వెళ్లిపోయారు నాయుడు గారు. కారు నడుస్తున్నంతసేపు ఆడపిల్లలిద్దరూ ఏవో రహస్యాలు బిగ్గరగా మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు. కారులో మరొక మనిషి ఉన్నాడనే ఆలోచన ఇద్దరిలో ఎవరికీ కనిపించలే. ఇంటి ముందు ఆగింది కారు. గుమ్మంలో తన కోసమే ఎదురు చూస్తున్నట్లు నిలబడ్డారు శేషావతారం.
ఆ ఆడపిల్లలిద్దరినీ పరీక్షగా చూశాక లక్ష ప్రశ్నల చూపు రమణ మీద విసిరారు ఉగ్రవతారులైన శేషావతారం గారు. తల ఉంచుకుని చకచక అడుగులు వేసుకుంటూ లోపలికి నడిచాడు రమణ. అవతారం గారి కేకలు వినిపిస్తున్నాయి సంస్కృత భాషలో. కాంతమ్మ గారు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆవిడ ఓదార్పు మాటలు విన్న కొద్దీ రెచ్చిపోతున్నాడు అవతారం. ఆయన ధోరణి విన్న తర్వాత ఆ రోజు కూడా తనకు వచ్చిన ఉద్యోగం సంగతి, దానికి కావలసిన 1000 రూపాయల డిపాజిట్ సంగతి మేనమామకు చెప్పలేకపోయాడు వెంకటరమణ. తిట్లు తింటున్న కొద్దీ రోషం హెచ్చిపోతోంది. తలకాయ నొప్పిగా ఉందంటూ ఆ పూట భోజనం చేయకుండా అలాగే ముసుగు పెట్టుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. సాయంత్రం అయింది. మంచం దిగలేదు. కాఫీ తెచ్చిచ్చింది మరదల పిల్ల ఇందిర. అవసరం లేదన్నాడు. అన్నం కూడా తినలేదు బావా, కాస్త కాఫీ అన్నా తాగు, నీరసం వస్తుంది అంది జాలిగా ఇందిర. మేనమామ చిన్నతనంలో తనని పొలుపు పెట్టి కొట్టేవాడు. అటువంటి సమయంలో అంతా సద్దుమణిగాక, అమ్మో వాత తేలింది బావా, అలా కొడతాడెందుకు నాన్న నిన్ను అనేది ఎంతో జాలిగా. ఒకప్పుడు ఇందిర జాలి మాటలు తనకు ఊరట కలిగించేవి. ఇప్పుడు ఊరట కలిగించకపోగా గాయాన్ని కలిగినట్లు బాధ పెడుతున్నాయి. నాన్నకు ముక్కోపం బావా, కాఫీ తాగు అంది ఇందిర మళ్లీ గ్లాస్ అందిస్తూ. అవసరం లేదంటూ మొరాయించి గోడకు ముఖం తిప్పి పడుకున్నాడు. తాగకపోతే నా మీదొట్టు అంటూ బలవంతంగా రెక్కపుచ్చుకు లాగి కూర్చోబెట్టి తనే గ్లాసు నోటి ముందు పెట్టింది. శేషావతారం గారు బయటనుంచి ఆ దృశ్యం చూసి లోపలికొచ్చి, ఓసే పాపిష్టిదానా, ఆ పక్షితో మాట్లాడద్దని చెప్పానా, లోపలికి చావు అంటూ కొట్టినంత పనిచేశారు. అదిరిపడింది ఇందిర. గ్లాసుడు కాఫీ ఒలికిపోయింది. కందగడ్డ మాదిరి ఎర్రబండ ముఖంతో బరువుగా లోపలికి వెళ్ళింది ఇందిర. శేషావతారం గారు ఇంకా తిట్టుకుంటూ అలాగే బయటకు నడిచాడు. లేచి కాఫీ ఒలికిన చొక్కా విప్పుకున్నాడు రమణ. ఏం జరిగినా మేనమామను మాత్రం ఆ 1000 రూపాయలు అడగకూడదనిపించింది. ఇప్పటికే తన చదువుకు అప్పులయ్యాయని సాధిస్తున్న మనిషిని ఎలా అడగడం? ఇంకెవరిని అడగాలి? తనకు సహాయం చేసేవాళ్లు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? మనసులో అనేక మంది కనిపించారు. ఏ మూర్తి ఎక్కువసేపు నిలబడ్డంలే. తెల్లవారిన దగ్గర నుంచి ఎంతెంత మందితోనో తిరుగుతుంటాం. అందరూ స్నేహితులే అనిపిస్తుంది. ఎదుటినున్న ప్రతి మనిషి ఆత్మీయుడనే భ్రాంతి కలుగుతుంది. కాని నిజమైన అవసరం వచ్చినప్పుడు నేనున్నాను అని పక్కన నిలబడే మనిషి ఎవరు? అటువంటి పరిస్థితులొచ్చినప్పుడే ఆ మాట అనగలిగిన మనిషి ఎవరో తెలుస్తుంది. ఎందరెందరిని గురించో ఆలోచించాడు. చివరకు మనస్సు ముందు ఒకే ఒక రూపం మిగిలింది. చంద్రశేఖరం ఉన్నాడనిపించింది. బట్టలు మార్చుకుని చంద్రశేఖరాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో కాలేజీ నాటకానికి తెరలు కట్టనిచ్చి నాటకం జరుగుతున్నంతసేపు స్టేజి మీద సైడు కట్టెంలో నక్కి నిలబడినిస్తే చాలు అనుకుంటూ తన చుట్టూ ప్రదక్షిణాలు చేసిన శిష్య పరమాణువు. కాని కాలేజీలో అదృష్టాలు వేరు, నిజ జీవితంలో అదృష్టాలు వేరు. ఒక కలలా నడుస్తుంది కాలేజీ జీవితం. ఎక్స్ట్రా వేషమిచ్చినా చాలంటూ తన్ను హోటల్కి తీసుకెళ్లి విందులు చేసి గొంట్రోతు వేషం సాధించిన ముకుందం తండ్రితో పాటు కాంట్రాక్టులు చేస్తూ కారెక్కి ఊరేగుతున్నాడు. పంచిగట్టుకుని గోల్డ్ ఫ్లాక్ సిగరెట్లు టిన్నుతో సహా ఏ విధంగా ఆలోచించినా చంద్రశేఖరం తనకంటే అదృష్టవంతుడు. తొందరగా తన కాళ్ల మీద తాను నిలబడగల శక్తిని సంపాదించాడు. 3 ఏళ్ల నాడే చదువు ముగించుకుని పోలీసు ట్రైనింగ్ అయి సబ్ ఇన్స్పెక్టర్ అయి కాకి బాటలేసుకుని తిరుగుతున్నాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో కవల పిల్లల్లా తిరిగేవారు. నీకు మధ్యపాపిడి బాగుండలేదోయ్ అంటే మర్నాటి నుంచి కుడిపాపిడి తీయడం మొదలుపెట్టాడు. కొండ మీదెక్కి క్యూలో నిల్చుని కడుపు నిండా కబుర్లు చెప్పుకునేవారు. ఇద్దరూ కలిసి సినిమాలకెళ్లేవారు. టిఫిన్ తినేవారు. ఎవరి డబ్బు ఎవరు తింటుంది తెలియకుండా. నిజానికి రూపాయి 2 చంద్రశేఖరమే ఎక్కువ ఖర్చు పెట్టేవాడు. మేనమామ దగ్గర నుంచి రూపాయి సంపాదించడానికి తన తల ప్రాణం తోక్కొచ్చేది. నీ చదువు నా కొంపలు తీస్తోందిరా పక్షి, చివరకు నీ పేరిట నేను చెప్పాకర్రా పుచ్చుకుని అడుగు తింటా చూస్తుండు అంటూ డబ్బడిగినప్పుడల్లా అక్షంతలు వేసేవాడు శేషావతారం. చంద్రశేఖరాన్ని తలచుకుంటూ పోలీస్ స్టేషన్కు నడుస్తుంటే జరిగిపోయిన రోజులన్నీ ముందు నిలబడి కరిగిపోతున్నట్లు అనిపించింది. దోవలోనే మోటార్ సైకిల్ మీద ఎదురయ్యాడు చంద్రశేఖరం. చూసి ఆప్యాయంగా పలకరించాడు. కనిపించడం మానేసావెందుకు అంటూ తిట్టాడు. నేనింకా బ్రతికే ఉన్నారా రమణ? ఎన్నిసార్లొచ్చాను నీకోసం, నన్ను తప్పించుని తిరుగుతున్నావు, ఏం చేశానని అంటూ నిగ్గదీశాడు. పని లేనప్పుడు నెమ్మదిగా 4 వీధులు తిరిగొస్తాడు తన రాజ్యంలో చంద్రశేఖరం. ఏదో కేసు దొరికిందట. పబ్లిసిటీ కోసం నాయకులు, సినిమా యాక్టర్లు తిరిగినట్లు, పరిచయాల కోసం ఇన్సూరెన్స్ ఏజెంట్లు వెంపర్లాడినట్లు, లిటిగేషన్స్ పెరగాలని ప్లేడర్లు తాపత్రయపడినట్లు, డబ్బున్న పేషెంట్ల దీర్ఘవ్యాధుల్ని 10 కాలాల పాటు భగవంతుడు చల్లగా చూడాలని డాక్టర్లు మొక్కుకున్నట్లు ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క కిటుకుంటుంది.
యుద్ధం జరిగినప్పుడే పోలీసుల విలువ అర్థమవుతుంది. ఆ విధంగానే పోలీసులు లేకుండా మనుషులు బ్రతకలేరని అర్థమైంది మహాజనానికి. వీధిలో చంద్రశేఖరాన్ని సదరు మహాజనం లక్షాధికారులు సైతం ఆదరిస్తున్న తీరు చూసి ఇతగాడిని 1000 రూపాయలు అడగచ్చు అనే నమ్మకం తడి సిమెంటు పొడిగాలికి గట్టిపడినట్లు గట్టిపడింది. హోటల్లో మజిలీ చేశారు స్నేహితులిద్దరూ. 24 గంటలు వెన్న కాచిన నెయ్యిలో తడిసిన వేడివేడి ఇడ్లీ దొరికే పుణ్యక్షేత్రమది. ఆరేసి ఇడ్లీ స్పెషల్ నెయ్యితో సహా తెచ్చి మరో స్పెషల్ రూంలో కూర్చోబెట్టి స్వయంగా వడ్డించి విందు చేశాడు ప్రొపరేటర్ రంగనాథస్వామి. 25 సంవత్సరాల సర్వీసులో కోట్ల సంఖ్యలో ఇడ్లీలు ఆంధ్ర మహాజనం చేత తినిపించి లక్షలు సంపాదించిన ధన్యజీవి. అటువంటి ధన్యజీవులు అంతేసి మంది చంద్రశేఖరం చేతుల్లో ఉన్నారు. తన దగ్గర లేకపోయినా ఎవరితో చెప్పినా తనకు ఆ మాత్రం సహాయం దొరుకుతుంది. ఆకలి చల్లారింది. స్పెషల్ స్ట్రాంగ్ కాఫీ తాగడంతో నరాలకు పట్టిన నీరసం తగ్గి సత్తు వచ్చింది. చివరకు తన పరిస్థితి చెప్పి 1000 రూపాయలు కావాలని 4-5 నెలల్లో తప్పక తీర్చుకుంటానని చెప్పాడు. చంద్రశేఖరం నవ్వాడు. నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరా, ఎక్కడి నుంచి వస్తుందో ఈ 1000 అని చెప్పలేక అలా నవ్వుతున్నాడనిపించింది. కాని 4 నెలల్లో కాకపోతే 4 ఏళ్లలో ఇవ్వు, పోయిందేముంది, రేపు మీ ఇంటికి తెచ్చిస్తా అన్నాడు తేలిగ్గా. ఏనుగు బలం వచ్చింది రమణకు. మేనమామ వేసిన సంకెళ్లను ఛేదించుకుని రెక్కలు కట్టుకుని ఎగిరిపోవచ్చు. తనతో పాటు సినిమాకు రమ్మన్నాడు. చంద్రశేఖరానికి సినిమా హాల వాళ్లంతా ప్రాణ స్నేహితులు, టిక్కెట్టు పుచ్చుకోరు. మాట మంచితనమున్న మనిషి చంద్రశేఖరం కావచ్చు, తనకు తెలీదు. మిత్రులిద్దరూ పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్ ని చూస్తే చిన్నతనంలో ఎందుకో చెప్పరానంత భయంగా ఉండేది. చంద్రశేఖరం ఉద్యోగంలో చేరాక ఆ బిరుకుతనం పోయింది. రమణ మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. ఎంతవరకు తన జీవితం వేరు, ఇక ముందు వేరు. నెల తిరిగేసరికి 190 చేతిలో పడుతుంది, ఇంచుమించు 200. 25 రూపాయలు పెట్టి బూట్లు కొనటానికి మేనమామ అగ్ని ప్రవేశం చేసినంత పనిచేశాడు. తన బాధలు తీరిపోయాయి. తాను డిపాజిట్ కట్టడానికి 1000 రూపాయలు ఎక్కడ ఏ విధంగా సంపాదించింది శేషావతారం గారికి చెప్పకూడదు. ఒకరి సహాయం లేకుండా, అంటే మేనమామ రికమెండేషన్ లేకుండా తనకు తానుగా ఉద్యోగం తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆయన ప్రమేయం లేకుండా 1-2 కాదు, 10-25 కాదు, 1000 రూపాయలు సాధించగలిగాడు. ఏవో కాగితాలు చూస్తూ లైటు లేకుండా పోలీస్ స్టేషన్ ముందు నుంచే అంత తెగబడి రిక్షా లాక్కుపోతున్న అపలస్వామిని మందలిస్తున్నాడు చంద్రశేఖరం. భవిష్యత్తులో విరిసిన 1000 ఇంద్రధనుసుల రూపాలను పోల్చుకుంటున్నాడు రమణ. పక్కనున్న గదిలోంచి ఏడుపు వినిపించింది. స్త్రీ కంఠం. గమ్మున కూర్చోమందాన్ని అంటూ కేక పెట్టాడు చంద్రశేఖరం. ఆ అమ్మాయి ఇంకా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. తిట్టాడు చంద్రశేఖరం. అటువంటి తిట్లు చంద్రశేఖరానికి వచ్చిన విషయం రమణకంతకు ముందు తెలీదు. ఇక సినిమాకు పోదాం పద, ఈ చెత్త ఎప్పుడూ ఉండేదే అంటూ లేచాడు చంద్రశేఖరం. ఆ ఏడుస్తున్న అబల ఇంకా బిగ్గరగా ఏడుస్తూ పొరుగు పొరుగునొచ్చి అతని కాళ్ల మీద పడింది. ఆ అమ్మాయిని గుర్తుపట్టాడు రమణ. బ్యాంక్ సెక్రటరీ గారి నాటకంలో హీరోయిన్ వేయబోతున్న ప్రతిమ ఠాగూర్. నేను అటువంటి దాన్ని కాదండి, నా మాట నమ్మండి, ప్రమాణం చేసి చెబుతున్నాను. అసలు ఈ ఊరు నాకట్టే తెలీదండి. కమలమ్మ ఊరికినే రమ్మంటే అలా హోటల్కి వెళ్ళానండి. ఆ మాటలు, ఏడుపు తుఫాను వరదల్లా అతలాకుతలం చేశాయి రమణను. చంద్రశేఖరం ఆ మాటలు వింటున్నట్లు లేదు. తాపీగా సిగరెట్ ముట్టించి ఇక పోదాం పద బ్రదర్ అన్నాడు. అంటూ ఆగి, నీకు కమలమ్మ ఎలా తెలుసు అన్నాడు కళ్ళు చిట్లించి. సావిత్రి పరిచయం చేసిందండి. సావిత్రి ఎలా తెలుసు? ఇందిర పరిచయం అండి. ఇందిర ఎలా తెలుసు? శాంత స్నేహితురాలండి. శాంతకు నీకు ఎలా పరిచయం? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళమండి. అంతేనన్నమాట గర్జించాడు చంద్రశేఖరం. అంతేనండి అయ్యా, చచ్చి మీ కడుపున పుడతా, నా మాట నమ్మండి, నన్ను అన్యాయం చేయకండి, రక్షించండి అంటూ తలెత్తి చూసింది ప్రతిమ. రమణం చూసింది. రమణగారు అంటూ కేక పెట్టింది. వరదల్లో కొట్టుకుపోతున్న ప్రాణికి గడ్డిపోచ ఆధారం దొరికితే చాలేమో. ఆశ్చర్యపోయాడు చంద్రశేఖరం. నీకు తెలుసా అన్నాడు అనుమానంగా. రమణ నివ్వెరపోతూ ప్రతిమను చూశాడు. బంగారపు ప్రతిమలాంటి ప్రతిమ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తనకేసి దీనంగా చూస్తూ, మీరన్నా చెప్పండి రమణగారు అంది. తెలుసు అన్నాడు రమణ. ఎలా తెలుసు అంటూ గుచ్చుతున్నట్టు చూస్తూ అడిగాడు చంద్రశేఖరం. రమణగారు నాకు చిన్నతనం నుండి తెలుసండి. మా ఊరు వస్తుండేవారు. వాళ్ళ చుట్టాలింటి పక్కనే మా ఇల్లుండేది. మా కుటుంబం ఎటువంటిదో, నేను ఎటువంటిదాన్నో ఆయనకు బాగా తెలుసునండి. తెలీదా రమణగారు? ఏం రమణ, ఇటువంటి హరికథలు వినడం నాకు మామూలే, నువ్వు నిజం చెప్పు. అంతలో స్టేషన్ ముందు కారు ఆగింది. ఆయాసపడుతూ రామానుజుల నాయుడు గారు లోపలికొచ్చి,
ఏమో చంద్రశేఖరం, ఈ అమ్మాయి దొరికిందా నీకు? భలేవాడు ఓయ్. ఓ రమణ, ఇదయ్యా ప్రపంచం. పోలీసు ఉద్యోగం ఉంది చూసావ్. చేరగానే ఒక లక్షణం అలవడుతుంది. ప్రతి మనిషిని అనుమానంతో చూడ్డం. అమ్మాయి వెర్రిపిల్ల. ఫోన్ చేసేదాకా నాకు తెలీదమ్మా ఇంత జరిగిందని. ఉప్పెనలా వచ్చిన రామానుజుల నాయుడు గారు ఓ పావుగంట మరెవరికి ఊపిరి సలపకుండా మాట్లాడి చంద్రశేఖరాన్ని భుజం తట్టి రమణను ప్రతిమను కారికించుకుని వెళ్లబోతున్నారు. మేం సినిమాకెళ్తున్నామండి అన్నాడు నవ్వుతూ చంద్రశేఖరం. సినిమాలు రోజూ చూసేవే కాదటయ్యా. బ్రహ్మాండమైన నాటకం చూపిస్తా నీకొచ్చే నెలలో. మీ బాబాయిని కూడా తీసుకురా. అరెస్టు చేసి క్లబ్లోనే జోకర్ ముక్కలతో కాపురం చేయడం ఎప్పటికైనా మాండం లేదా అంటూ బిగ్గరగా నవ్వుకుంటూ ఒక చెయ్యి అటు ప్రతిమ భుజం మీద, మరో చెయ్యి ఇటు రమణ భుజం మీద వేసి ఇంచుమించు బలవంతంగా కారులో తోసి కూర్చోపెట్టారు నాయుడు గారు. నవ్వాడు చంద్రశేఖరం కారులో కూర్చున్న రమణం చూసి. అదో రకం నవ్వు. ప్రతి రోడ్డుకు మలుపులుంటాయి. అలాగే ప్రతి జీవితానికి కూడా. తల్లి తండ్రి పోవడం బుద్ధి తెలియని చిన్నతనంలోనే జరిగింది రమణకు. ఆ తర్వాత జీవిత పథంలో చిన్న చిన్న ఒడిదుడుకులున్నా పెద్ద మలుపు తిరగకుండానే 20వ మైలురాయి దగ్గరకొచ్చింది దాని మానా నది. ప్రాణి అన్న తర్వాత సుఖదుఖాలు తప్పవు. నాటకంలో వేషం వేస్తున్నంతసేపు పొంగిపోవడం, మామయ్య తిడుతున్నంతసేపు పొంగిపోవడం, ఇవే రమణ అనుభవించిన సుఖదుఖాల సారాంశం. పరీక్షలు పోయినా పొట్టుమని పావుగంట బాధపడ్డం రమణకు అలవాటు లేకపోయింది. ఇప్పుడు మొదటిసారి రమణ జీవితం మలుపు తిరిగింది. ఈ 20 రోజుల్లో వచ్చిన మార్పులతో పోలిస్తే ఇంతకు ముందు గడిచిన 20 సంవత్సరాల జీవితంలోని అనుభవాలు అత్యల్పమనే చెప్పాలి. ఆశ్చర్యాల సంపుటి జీవితం, అనుభవాల సంకలనం దాని ప్రాతిపదిక. ఈ 20 రోజుల్లో జరిగిన సంఘటనలను తలుచుకుంటే కత్తి మీద కత్తి సినిమాలోనో కాశీ మజిలీ కథలానో కనిపిస్తుంది. మేనమామ లెంపకాయ కొట్టినప్పుడు, చొక్కా పట్టుకుని వంచి రెచ్చిపోయి తిడుతూ గుద్దినప్పుడు, మొదటిసారి జీవితంలో మొదటిసారి బలమంతా కూడదీసుకుని విదిలించాడు. ఆకస్మికంగా కలలో కూడా ఊహించిన విధంగా తనపై జరిగిన అలనాటి నాజీ బాంబింగ్ లాంటి మెరుపుదాడికి నివ్వెరపోయి అచేతనంగా కూలబడి సంభాళించుకుని నిస్సహాయంగా రొప్పుతున్న శేషావతారం గారిని ఈసారి కొట్టు చూద్దుగాని అంటూ చినిగిన చొక్కా సర్దుకుని నలిగిన కాలరు సర్దుకుని మొదటిసారిగా జీవితంలో మొదటిసారిగా సవాల్ చేయగలిగాడు. ఆ సన్నివేశంలో తాను ప్రదర్శించిన ధైర్య సాహసాలను తానే నమ్మలేకపోతున్నాడు. ఎన్నాళ్ళనుంచో అనుకున్న మాట ఏ నాటకం డైలాగు అంతగా రిహార్సల్స్ చేసి నలగొట్టలేదు. మొదటిసారిగా అవతారం గారి ముఖాన రువ్వగలిగాడు ఉండేలుతో కణతను కొట్టినట్టు. ఇంకా జన్మలో నీ ఇంట్లో కాలు పెట్టను అన్నాడు నిశ్చయంగా. అంత ధాటీగా ఏ నాటకంలోనూ ఎన్నడూ తాను డైలాగు చెప్పిన పాపాన పోలేదు. మేనత్త కాంతమ్మగారు కొయ్యబారిపోయింది. పొరిగింటి ప్లేడరు ముకుందరావు గారు ముక్కు మీద వేలేసుకుని, తల్లి తండ్రి లేని లోటు లేకుండా ఎంతకాలం నిన్ను సాకిన పెద్ద మనిషిని, తండ్రి తర్వాత తండ్రంత పెద్ద దిక్కును, సాక్షాత్తు మేనమామను, మేనలుడివై ఉండి ఇంటి అల్లుడివి కాబోతున్న తరుణంలో అంతలేసి మాట్లాడడంలో పాయింట్ లేదు వెంకటరమణ అంటూ ఇంకా మందలిద్దామనే సంరంభంలో ముక్కు మీద వేలేసుకున్నారు. కోర్టుకెళ్ళి మీ లిటిగేషన్ గొడవలు చూసుకోండి ప్లేడర్ గారు అంటూ ఉగ్రావతారం ధరించిన రమణం చూసి ఏం రోజులొచ్చాయి అనుకుంటూ అలాగే ఆశ్చర్యపోతూ రిక్షా ఎక్కారు ప్లేడర్ ముకుందరావు గారు. ఇంకా 10 మంది మూగారు. నా ఇంట్లో ఈ కిరాతకుడు ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అన్నాడు శేషావతారం. ఇది నా ఇల్లు, బయటకు నడవలసి వస్తే పోవలసింది నేను కాదు అన్నాడు రమణ. 15 రోజుల్లో నా ఇల్లు నాకు అప్పచెప్పాలి అంటూ అల్టిమేటం విసిరాడు తెగించి బరితెగించి. నీ ఇల్లా? నీ చదువు చేసినప్పో? నా చదువుకు అప్పెందుకైంది? మా అమ్మిచ్చిపోయిన డబ్బు? డబ్బా? ఓరి నీ అగైత్యం మండా, ఇంట్లోంచి గెంటడమే కాకుండా డబ్బంటూ కూడా నీలాప్రిందలు వేస్తున్నావా? ఊరుకోండి అంటూ అడ్డం వచ్చింది కాంతమ్మగారు. మరొకసారి రణరంగంలోకి దూకుతున్న మామ అల్లుళ్ల మధ్య నిలబడి నెత్తి బాదుకుంటూ పెట్టే పక్క చుట్టా సర్దుకుని బయటకు నడిచాడు. ప్రతిముంటున్న మరొక గది ఖాళీగా ఉంది. నెలకు 25 అద్దె, కరెంటుగాక. ప్రతిముంటున్న ఇంటికి బయలుదేరాడు రమణ. పువ్వులా నవ్వుతూ పలకరించింది ప్రతిమ. జీవితంలో ఎన్ని బాధలున్నా ఎన్ని బరువులున్నా అంత తేలిగ్గా అంత నిండుగా నవ్వడం అందరికీ చేత కాదు. అతనెప్పుడు అలా నవ్వల పుట్టాక. నవ్వితే తిట్టేవాడు మేనమామ. అందుకే ప్రతిమ ఒక క్రాస్ వర్డ్ పజిల్లా కనిపించింది రమణకు ఆనాడే. పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరం ముందు అంత హృదయ విదారకంగా రోధించిన ప్రతిమ కారు బయలుదేరగానే కిలకిలా నవ్వుతూ కబుర్లలో పడింది. ఏంటి మనిషి అనుకున్నాడు. ఇలా విరగబడి నవ్వుతున్న ఈ ప్రతిమేనా ఇంతకుముందు అలా గుండెలు బాదుకుని ఏడ్చింది అనుకున్నాడు.
ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి బయటపడిన తర్వాత, నాయుడు గారింట్లో నాటకాల తాలూకా భాగవతం అయిన తర్వాత, ఈ పూట మా ఇంటికొచ్చి మీరు నా చేతి భోజనం తిని పోవాలి అంటూ పట్టుబట్టింది ప్రతిమ. సూర్యారావుపేట సందులో ఆగింది నాయుడు గారి కారు. కారు పట్టని మరొక చిన్న సందులో ఉంది ప్రతిమ ఉంటున్న గది. లోపలికి వచ్చి తీరాలంటూ రెక్కపుచ్చుకు లాగింది. నా మీద ఒట్టే అంటూ మారం చేసింది. తను కిందకి దిగాక కారును వెళ్ళిపోమంది. రాత్రి 9:30 అయింది. ఎటువంటి బెరుకు లేకుండా గది తాళం తీసి లైటు వేసి లోపలకు పిలిచింది. ఎక్కడా నువ్వు ఉంటోంది అన్నాడు నాలుగు వైపులా పరికించి చూస్తూ. రాజభవనంలో గవర్నర్ గారి పక్కన కాపురం చేస్తున్నాననుకున్నావా నువ్వు అంది మంచం మీద స్వయంగా కూర్చోబెడుతూ. నువ్వు ఎంత అవలేలగా చనువు తీసుకుంటుంది. రవ్వంత పరిచయాన్ని అంతటి ఆత్మీయతగా మార్చగలిగిన శక్తి ఏముంది ఈ ప్రతిమలో? ఏదో ఉందేమో తనకు తెలియంది. ఇటువంటి చోట ఎలా ఉండగలుగుతున్నావా అని అన్నాడు గోడతో. స్టవ్ అంటిస్తూ వెనక్కు తిరిగి తీక్షణంగా చూసింది 2 క్షణాలు రమణ ముఖంలోకి. అంతలోనే కళ్ళు మెరిశాయి. ఒంటికి చెంపలకు తాకే విద్యుచ్ఛక్తి చిరునవ్వులా కరిగి ఆ మెరుపులోంచి పుట్టుకొచ్చింది. ఆ కళ్ళను చూసి కదిలి తలపైకెత్తాడు తప్పుకుంటూ. గోడ మీద ప్రతిమ ఫోటో కనిపించింది. సినిమా వాల్ పోస్టర్ మీద ఉండవలసిన భంగిమ. రెప్పవాల్చకుండా చూస్తున్న రమణం చూసి నిండుగా బొండు మల్లెలా విరగబడి నవ్వుతూ, మరీ అలా కొయ్యబారి చూడకండి ఆ ఫోటోనలా. రాత్రి తెల్లవార్లు కళ్ళల్లో గంతులేసి మిమ్మల్ని హడలగొడుతుంది అంది బియ్యం కడుగుతూ. తెల్లార్లు ఏం భాష? అంత మరీ పచ్చి తెలుగు. మరో మంచి గది చూసుకోరాదు? చూసి పెట్టరాదు నువ్వు? నేనా? పోనీ నీ ఇంటి తీసుపో. చికెన్ పలావ్ తినిపిస్తా రోజూ స్వయంగా చేసి. మా ఇంటికా? మళ్ళీ నవ్వింది మెరుస్తున్న కళ్ళతో. అంతలో సీరియస్గా చూసింది ప్రతిమలా నుంచున్న రమణను. అలా కంగారు పడి బెంగ పెట్టుకోకండి. మీరు రమ్మన్నా రాన్లే. వచ్చే నెలలో మార్చేస్తానండి ఈ ఇల్లు. పరిస్థితులు అలా వచ్చాయి. ఏం చేయమంటారు చెప్పండి. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు అరణ్యవాసం చేశాడట. అర్జునుడు అంతటి పురుషుడు ఆడంగి వేషం వేసి అజ్ఞాతవాసం చేశాడట. ఇక నాలాంటి మనిషి మాట చెప్పాలా? మన రోజు కానప్పుడు తల వంచాల్సిందే. ఏంటి నీ ఇబ్బందులు? ఎందుకని? ఏంటి ఎందుకని? బావుందండి వరుస. నాకు ఇటువంటివే 1,00,000 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. కానీ 3 రోజులు ముసుగేసుకుని పడుకుని మనస్సు పనిచేయడం మానేసేదాకా ఆలోచించిన ఆఖరికి ఒక్క చెచ్చు ప్రశ్న కూడా సమాధానం దొరకడంలే. అందుకే ఆలోచించడం మానేశాను ఒళ్ళు మండి. కష్టాలు బాబు కష్టాలు నవ్వింది పువ్వుల. కష్టాలా? ఏం నేనేమన్నా ఆ శ్రీమన్నారాయణ మూర్తిని అనుకుంటున్నారా? ఆ శ్రీ మహాలక్ష్మిని అనుకుంటున్నారా? మనిషి అన్నాక కష్టాలు లేకుండా రాకుండా బ్రతకగలడా? పిచ్చెత్తి చావడం గాక హరిశ్చంద్రుడు అంతటి వాడికి రాలేదటండి అష్టకష్టాలు. ఇది ధర్మకాలం గనుక మీరు నాయుడు గారు నన్ను రక్షించారు ఆ పోలీస్ స్టేషన్ నుంచి. ఆ కాలంలో చివరిదాకా హరిశ్చంద్రుని ఆదుకున్న పెద్ద మనిషి ఎవరు చెప్పండి అంది చింతపండు పులుసు పిసుకుతూ, ముఖం మీద పడుతున్న ముంగురుల్ని తల విదిలించి అదిలిస్తూ. గదిలో గోడ మీద 2-3 సినీ తారల వాల్ పోస్టర్లున్నాయి. గూట్లో అద్దం పెంకు, పౌడర్ డబ్బా ఓ దువ్వెన. బయట ఏ రోడ్డు మీదనో చూస్తే ప్రతిమ అటువంటి గదిలో అటువంటి లేమిని భరిస్తుందని ఎవరూ గుర్తుపట్టలేరు. ఆ ఉన్న సరంజామాతో అంతకంటే అందంగా ఆ గదిని ఏ ఆర్ట్ డైరెక్టరో అలంకరించలేడు. ఈ గది కాక చుట్టూ ఆ ఆవరణలోని వాతావరణం భయంకరంగా ఉంది. అంతలో రవ్వంత ఎడారి వయాసిస్సు లాంటి గది. ప్రతిమ పరిశుభ్రత రమణను ముగ్ధుణ్ణి చేసింది. ఒక పాత పెట్టె మంచం, దాని మీద పరుపు, మహాత్ముని జీవితంలో మలినం లేని తెల్లదనంతో ముచ్చటగా కనిపిస్తున్న గలేబులు, కాళ్ళ దగ్గర అడ్డంగా అలంకరించిన రంగుల నేత దుప్పటి. తన మేనమామ గారింట్లో అలా మెరుస్తున్న గలేబులు దుప్పట్లు చూడలే. కర్మ చూడండి ఇవాళ ఇలా జరుగుతుందని. నీకు అన్నం వండి పెట్టాల్సి వస్తుందని నీ కలలో కూడా అనుకోలేదు. రవంత ముందు తెలిసిన చికెన్ పలావ్ వండి పెట్టేదాన్ని. పెట్టే మనిషి మనసు ప్రధానం ప్రతిమ. చాలా పట్టుగా బిడ్డుగా వచ్చింది ఆ మాట రమణ నోటి నుండి. ఓహో గొప్ప డైలాగ్ అండి. చెప్పండి అలా అయితే నేను ఎటువంటి మనిషినో నా మనసు ఎటువంటిదో అంటానికి అనేశారు 1000 వరాల మాట. నవ్వాడు రమణ చెప్పలేక. పోడు అనుకుంటూ తల మరొకసారి విదిలించి పోపెడుతూ జారిన పమిట బిగలాగుకుంటూ నడుముకి బిగించి, ఏంటి? జుట్టండి, ఏదన్నా రాయండి, ఎంతన్నా దువ్వండి, ఎగిరి పడుతూనే ఉంటుంది మొహం మీద. ఈ పాడు జుట్టు లొంగడంలే. ఇంకా జీవితం మాత్రం ఏమాత్రం వింటుందండి నా మాట. నిన్న నిద్ర పట్టక చచ్చి పొద్దున్న తలంటుకున్నా. అసలు వింటంలే మాట. వడ్డించమంటారా? తినక తప్పదంటావా?
తప్పుతుందనే దొంగచూపులు చూస్తూ కూర్చున్నావా ఇంతసేపు? దొంగచూపులా? పోనీ దొరచూపులే అనుకో, కాస్త వంకరంతే. తెలుసే నువ్వంత పరీక్షగా ఇందాకట్నుంచి ఏం చూస్తుంది నాకు తెలీదు. ఒకటే కంచముంది, ఇద్దరం తినేద్దామేమిటి? భార్య పెనిమిటిల్లా అలా ముఖం పెట్టావేం? నువ్వు తినమన్నా తిన్నావు, ఎంగిలంటే నాకెంత డోకో తెలుసా అంది ప్రతిమ అంటూ వడ్డించింది. ఆలోచనల్లో మునిగి తేలుతూ తల వంచుకు తింటున్నాడు. రోజూ రారాదు, వండి పెడుతుంటా. నిజంగా రానా? అమ్మా, గుల్లోడికి ఆశలేం తక్కువలే. నేనేం కట్టుకున్న పెళ్ళాననుకున్నావా కడుపు నిండా ముద్దలు తినిపించడానికి, కాళ్ళొత్తి పిసగడానికి? మా నాయనేం అంటూ అతని నెత్తిమీద ఒక మొట్టికాయ వడ్డించింది గోముగా. ఆ రోజు భోంచేసి ఇంటికొచ్చేసరికి 11 గంటలయింది. శేషావతారం గారి అక్షంతలకు సిద్ధపడే వచ్చాడు ఇంటికి. కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు ప్రతిమను గురించి ఆలోచిస్తూ. అప్పటికే శేషావతారం గారు నిద్రపోయారు కాబట్టి బతికిపోయాడు. కానీ ఈ ప్రళయం తప్పిపోదు, వాయిదా పడిందంతే. ఉదయం లేస్తూనే రాత్రి ఎన్నింటికొచ్చావు, ఎక్కడ ఊరేగుతున్నావు, ముందు ఇంట్లోంచి బయటకు నడు అంటూ గాలివాన స్వయంగా లేవదీశారు. జరగవలసిన రభసంతా జరిగింది. పెట్టే పక్క చుట్టా పట్టుకుని సరాసరి ప్రతిమింటికొచ్చి పక్క గదిలో చేరాడు.